హైదరాబాద్ నలువైపులా నగరాన్ని విస్తరించేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఫోర్త్ సిటీ ఏర్పాటుపై ప్రకటన చేసిన తెలంగాణ సర్కార్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ శాటిలైట్ టౌన్షిప్ల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. 100కు పైగా ఎకరాల్లో ప్రపంచ స్థాయి టెక్నాలజీతో శాటిలైట్ టౌన్షిప్లను డెవలప్ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వాక్ టు వర్క్ కాన్సెప్ట్ను బిల్డప్ చేయాలని భావిస్తున్న అధికారులు అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కొత్త టౌన్షిప్ల నిర్మాణం పూర్తయితే హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి. హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లకు సర్కార్ ప్లాన్. శాటిలైట్ టౌన్షిప్స్ లో ప్రపంచ స్థాయి సదుపాయాలు ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో నిర్మించేందుకు ప్రణాళికలు. శాటిలైట్ టౌన్షిప్లతో వర్క్ టు వాక్ కాన్సెప్ట్ డెవలప్ చేసే ప్లాన్. ఉద్యోగ ఉపాధి మార్గాల కోసం ఎంతో మంది ప్రజలు హైదరాబాద్ బాట పడుతున్నారు. హైదరాబాద్కు వలస వచ్చేవారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండగా సిటీ కూడా ఇంకా విస్తరిస్తోంది. అందుకు తగ్గట్టుగా నగరం చుట్టూ మౌలిక వసతులు కల్పిస్తున్నాయి ప్రభుత్వాలు. హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలు అనుకున్న దానికంటే ఎక్కువగా అభివృద్ధి చెందగా మరికొన్ని ప్రాంతాలు అభివృద్ధికి కాస్త దూరంగా ఉన్నాయి. దీంతో సిటీ నలువైపులా అభివృద్ధి చేసేలా గత కొంతకాలం నుంచి ప్రణాళికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా గత ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో భూములు సేకరించి అన్ని సౌకర్యాలతో లేఅవుట్లు ఏర్పాటు చేసింది. భవిష్యత్లో హైదరాబాద్లో జనాభా పెరిగి తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ ఇబ్బందులకు తోడు మౌలిక వసతుల కల్పన అసాధ్యంగా మారే అవకాశముంది. దీన్ని పరిగణలోకి తీసుకున్న కొత్త ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. దీని ద్వారా నగరంలో జీవనశైలి మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఒకే చోట అభివృద్ధి అంతా కేంద్రీకృతం కాకుండా ప్రాంతాల వారీగా జరుగుతుందనేది ఆలోచన. హైదరాబాద్లో ఎదురవుతున్న సమస్యలను గుర్తించిన కొత్త సర్కార్ వాటికి శాశ్వత పరిష్కారాన్ని చూపించేలా ఈ శాటిలైట్ టౌన్షిప్లపై ఫోకస్ పెట్టింది. ఓఆర్ఆర్కును త్రిబుల్-ఆర్కు కనెక్టివిటీ రోడ్స్ వేసేసి దానికి అనుసంధానం చేసేసి దానికి త్రిబుల్-ఆర్ చుట్టూ మనకు మోనో ట్రైన్స్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంటు ఒక రైల్వే ప్రాజెక్టు కూడా అనౌన్స్ చేసింది. ఇక్కడ మనకు ఏదైనా కానీ ఒక హాఫ్ అన్ అవర్లో రీచ్ అవ్వడానికి ఏ ఏరియా కన్నా కానీ షామీర్పేట కానీ విజయవాడ కానీ బాంబే హైవే కానీ అలా బెంగళూరు హైవే కానీ ఎక్కడి నుంచి ఎక్కడికన్నా రీచ్ కావడానికి అనుసంధానంగా ఉన్నది. దీని రీజనల్ రింగ్ రోడ్కు అనుసంధానంగా శాటిలైట్ టౌన్షిప్లు కూడా చేయడం జరుగుతుంది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మనకు ఫోర్త్ సిటీ అని చెప్పేసి ఒక డెవలప్మెంట్ కూడా ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో అన్ని సౌకర్యాలతో శాటిలైట్ టౌన్షిప్స్ ఏర్పాటు చేయడం ద్వారా హైదరాబాద్పై జనాభా ఒత్తిడి తగ్గుతుందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మేడ్చల్, సంగారెడ్డి, షాద్నగర్, ఘట్కేసర్ ఇలా సిటీకి 4 దిక్కులా అన్ని వసతులు కల్పించి ప్రత్యేక టౌన్షిప్స్ ఏర్పాటు చేస్తే మరింత మంచిదని చెబుతున్నారు. ప్రభుత్వం కూడా శాటిలైట్ టౌన్షిప్లు పెట్టాలని ఆలోచనతో వారు కూడా దాని మీద ఇంట్రెస్ట్ చూపించటం, అట్లాగే ప్రభుత్వ కార్యాలయాలు కాకుండా మరి ఇవాళ అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు అవనండి, అది ఫార్మా కంపెనీలు అవనండి, అన్నింటినీ కూడా మరి ఇతర దేశాల నుంచి ఆహ్వానించడం జరుగుతుంది. మరి 1 by 1 మరి ఇవాళ హైదరాబాద్లో మరి ఎస్టాబ్లిష్ అవుతూ జరుగుతూ ఉంది. కాబట్టి ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందో ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ రంగం మరి విపరీతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ సమయంలో కొనుక్కున్న కస్టమర్స్కి మరి తక్కువ రేట్లో దొరకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది సరైన సమయం. ఉపాధి కోసం ఏటా నగరానికి లక్షలాది మంది వలస వస్తుంటారు. అలా సిటీకి వలసలు పెరగకుండా శివారు ప్రాంతాల్లోనే ఉపాధి కల్పించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నారు. స్కూల్స్, ఆస్పత్రులు, క్రీడా మైదానాలు వంటి సౌకర్యాలను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇలా చేస్తే సిటీపై జనాభా భారం తగ్గడంతో పాటు బెంగళూరు, ఢిల్లీ మాదిరిగా ట్రాఫిక్ కాలుష్యం సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని అడ్వైజ్ ఇస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ దగ్గర అనుసంధానంగా దానికి దగ్గరలో టౌన్షిప్స్ కానీ అలాగే ఐటీ కానీ ఫార్మా కానీ అనేక రంగాలకు సంబంధించిన కంపెనీస్ కానీ రావడం జరుగుతుంది. ఇంకా ముందు ఇవన్నీ కంపెనీస్ వచ్చి డెవలప్మెంట్ అయిన తర్వాత కొనాలంటే చాలా ఇబ్బంది కాబట్టి
ఎందుకంటే మనకు అందుబాటులో లేని ధరలు ఉంటాయి కాబట్టి ఇప్పుడే కొనుక్కుంటే, ఇప్పుడు అందుబాటులో వాళ్ళకు రేట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడే కొనుక్కుంటే వాళ్ళకి మేలు జరుగుతుంది. గతంలో నగరంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరుకోవడానికి గంటల తరబడి ట్రాఫిక్లో ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఇప్పుడు ట్రాఫిక్ కష్టాలు కాస్త తగ్గినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో తగ్గలేదు. దీంతో ఈ సమస్య నుంచి గట్టెక్కించేందుకు సర్కార్ కసరత్తులు చేస్తోంది. పిల్లలకు పాఠశాలలు, పెద్దలకు ఆస్పత్రులు, పార్కులు, విశాలమైన రోడ్లు, ఎంటర్టైన్మెంట్ జోన్లు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని శాటిలైట్ టౌన్షిప్లను ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. దీంతో పెద్ద పెద్ద అవసరాలు ఉంటే తప్ప బయటకు వెళ్లే అవసరం లేకుండా అన్ని సదుపాయాలను ఈ టౌన్షిప్స్లోనే ఏర్పాటు చేసే విధంగా అధికారులు కసరత్తు ప్రారంభించారు. టౌన్షిప్ల నిర్మాణంతో భారీ ఎత్తున నిర్మాణ రంగ యాక్టివిటీ పెరుగుతుంది. దీంతో రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడిన ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక శాటిలైట్ టౌన్షిప్ల ఏర్పాటుతో సెంట్రల్ హైదరాబాద్పై ఒత్తిడి తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.